ఆచంట ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజు గారితో ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షో. మంత్రిగా ఉండి శ్రీ రంగనాథరాజు గారు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని చెప్పి స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు పితాని సత్యనారాయణ గారు మీ మీద ఆరోపణలు చేశారు. ఆయన బురద అలవాటు. ఆయన ఉన్నప్పుడుగా కార్యకర్తలు అందరూ పట్టాలు అమ్ముకునేవారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గారు చేసే కామెంట్ల మీద ఎమ్మెల్యే గారు లేడీస్ కొంచెం అగౌరవంగా మాట్లాడారని, ఒక మహిళని మర్యాద లేకుండా మాట్లాడడం. ఎక్కడికి వెళ్ళిన మహిళలు ఎలా ఆలోచిస్తారంటే ముందు పని అయినా అవ్వకపోయినా గౌరవంగా చూడాలి అని ఆలోచన చేస్తారు. ఆ గౌరవం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దక్కనప్పుడు ఆయన ఒసే అంటాడు, ప్రతిదాన్ని ఆడదాన్ని ఒసే ఏమీ అంటాడు. నన్ను అంటాడు ఏమన్నా ఆడు ఏమి మాట్లాడటం రాదా అతనికి, అది పెళ్ళం అనుకుంటాడు మమ్మల్ని. నేను ఇక్కడికి వచ్చాను 2018 రాగానే ఈ పెనుగొండ నియోజకవర్గంలో పబ్లిక్ ఏమనేవారు, పితాని సత్యనారాయణ సరైన మొగుడు వచ్చాడు, ఈయన వచ్చాడు ఇంటికి పంపేస్తాడు ఆయన్ని. ఇప్పుడు ఆ పీతానికి సరైన మొగుడు దొరకలేదు, వచ్చాడు రాజు. ఆచంట ఎమ్మెల్యే రంగనాథరాజు గారు పెట్టిన జనం వీళ్ళ మహిళా జనం చూస్తే మీరు 5,000 మంది అంటే 10,000 మంది వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు రాకాలరా కార్యక్రమం పెడితే 3,000, 4,000, 5,000 లోపే అంటున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి పెట్టిన స్థాయి మీటింగ్కి రంగనాథరాజు గారు ఒక మాజీ మంత్రి పెట్టిన మీటింగ్కి ఆ వ్యత్యాసం